గుంటూరు జిల్లా పొన్నూరులో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యే ఇంటి చోరీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవి నివాసంలో జరిగిన భారీ దొంగతనంపై పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 16వ తేదీన చింతలపూడి గ్రామంలో తాళం వేసిన ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 42 సవర్ల బంగారం, 10 కేజీల వెండి, ₹1,00,000 నగదు అపహరించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సత్తెనపల్లి రాకేష్ సహా మొత్తం 5గురిని పొన్నూరు రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి సుమారు ₹69,25,000 విలువైన బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందా వెల్లడించారు. చోరీ సమయంలో ఉపయోగించిన కారు, ద్విచక్ర వాహనాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు. దొంగతనం జరిగింది. 16 తారీఖు రాత్రి పొన్నూరు ఎమ్మెల్యే గారి తల్లి గారి ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇల్లు లాక్డౌన్ ఉన్నప్పుడు ఒక దొంగతనం జరిగింది. హౌస్ బ్రేకింగ్ చేసి లోపల విలువ బ్రేక్ చేసి అక్కడ నుంచి 42 సవర్న్స్ గోల్డ్, 10 కేజీ సిల్వర్, 1,00,000 క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. దాని మీద పొన్నూరు రూరల్ పిఎస్లో లైన్ నెంబర్ 26/2026 కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ సిఐ పొన్నూరు రూరల్ దీంట్లో టేకప్ చేయడం జరిగింది. సో ఈ కేసును ఒక సవాల్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో అన్ని యాంగిల్స్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేశాము. ఫింగర్ ప్రింట్స్, సిడిఆర్, టవర్ డంప్ అనాలిసిస్ అన్ని రకాల టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈ కేసును ఈరోజు ఛేదించడం జరిగింది. సో ఈ కేసులో 5 ముద్దాయిల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది.